మోంథా తుపాన్ ఎఫెక్ట్తో విశాఖ గాజువాకలో కొండచెరలు విరిగిపడుతున్నాయి. యారాడ కొండపై నుంచి బండరాళ్లు కింద పడుతున్నాయి. నిన్నటి నుంచి వర్షం కురుస్తుండటంతో కొండ చర్యలు జారి పడుతున్నాయి. దీంతో యారాడ నుంచి మల్కాపురం మార్గంలో వాహనాలు కాసేపు నిలిచిపోయాయి. విశాఖ జిల్లా గాజువాకలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మోంథా తుపాన్ ధాటికి గాజువాక బీసీ రోడ్డులో భారీ వృక్షం నేలకొరిగింది. పెద్ద చెట్టు రోడ్డు మీద పడటంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. జీవీఎంసీ అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. మోంథా తుపాన్ ఎఫెక్ట్తో విశాఖలో కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. యారాడ కొండపై నుంచి బండరాళ్లు కింద పడుతున్నాయి. మరోపక్క గాజువాకలో కూడా పెద్ద ఎత్తున వర్షం పడుతూ ఉండటంతో గాలి వీస్తుండటంతో చెట్లు కూడా కూలిపోతున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ర లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, ఓవర్ టు యు. మోంథా తీవ్ర తుఫాను కాకినాడ దగ్గర మరికొద్ది గంటల్లోనే తీరాన్ని దాటే అవకాశం కనిపిస్తోంది. ఈ క్రమంలోనే గాలుల ఉధృతి 100 కిలోమీటర్లకు చేరువగా ఉంది. ఇది తీరానికి సమీపంగా వచ్చే కొద్దీ దాని పరిధిని పెంచుకుంటూ 110 కిలోమీటర్ల వరకు గరిష్ట వేగంతో వేయబోతున్నాయి. మరోవైపు ఉత్తరాంధ్రలో ఇప్పటికే భారీ వర్షాలతో పాటు బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. వీటి కారణంగా ఎక్కడికక్కడ విద్యుత్ పంపిణీకి సంబంధించిన పోల్స్ కావచ్చు, లేకపోతే చెట్లు కూడా కూలిపోతున్నాయి. యారాడ సీతకొండ దగ్గర బండరాళ్లు జారిపడ్డాయి. కొండ చర్యలు పడిపోవడంతో ఆ టైంలో ఎవరు లేని కారణంగా ప్రమాదం తప్పినప్పటికీ కూడా పూర్తిగా కొండ చర్యలన్నీ కూడా కదిలిపోయి పడిపోయే ప్రమాదం ఉంది. అటు అల్లూరి సీతారామరాజు జిల్లాలో డేంజర్ స్పాట్స్ను ఇప్పటికే అధికార యంత్రాంగం గుర్తించింది. ఆ మార్గం గుండా వెళ్లే పర్యాటకులు కావచ్చు, ప్రయాణికులు కావచ్చు పూర్తి అప్రమత్తంగా ఉండమని జిల్లా కలెక్టర్ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇక మొత్తం అక్రాస్ ద కోస్ట్ ఈసారి ఈ వచ్చే 42 గంటల పాటు తీవ్రమైన గాలులు ఉంటాయి. భారీ వర్షాలు కురుస్తాయి కాబట్టి చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే విశాఖపట్నంలో అనేక చోట్ల విద్యుత్ స్తంభాలు ఒరిగిపోవడం, చెట్లు కూలిపోవడం వంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. గంగవరం పోర్టుకు వెళ్లే 11 kV విద్యుత్ కేబుల్ తెగిపోయింది. దాన్ని తక్షణంగా మరమ్మతు చేస్తున్నారు. భీమిలితో పాటుగా మరికొన్ని ప్రాంతాల్లో కూడా విద్యుత్ స్తంభాలు నేల కొరుగుతున్నాయి. వాటన్నింటినీ కూడా తక్షణంగా పునరుద్ధరణ పనిని ఈపీడీసీఎల్ వర్గాలు ప్రారంభించాయి. ఇక తీర ప్రాంతంలో ప్రయాణాలు కానీ లేకపోతే కొండ చర్యలు, భారీ వృక్షాల దగ్గర ఉండవద్దన్న హెచ్చరికలు ఉన్నాయి. అటు ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా జలాశయాలన్నీ నిండు కొండలుగా మారాయి. ఎప్పటికప్పుడు ఎక్సెస్ వాటర్ను దిగువకు విడుదల చేస్తున్నారు. ఒక విధంగా ఫ్లడ్ వాటరు పెద్ద ఎత్తున సముద్రంలో కలవడానికి వస్తుంది. శారద, వరాహ నదులతో పాటుగా ఇతర నదులన్నింటిలోనూ ఉధృతి ఎక్కువగా ఉంది. నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రజలు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం. ఎప్పటికప్పుడు వాటర్ను జలవనరుల శాఖ రెగ్యులేట్ చేస్తోంది. దాని కారణంగా కాజువేల పైనుంచి చోడవరం నియోజకవర్గంలో పలుచోట్ల కాజువేల పైనుంచి నీటి ప్రవాహం, వరద నీరు ప్రవహిస్తోంది. ఈ కారణంగా రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొన్ని చోట్ల ప్రత్యామ్నాయ మార్గాలను ప్రయాణికులు ఎత్తుకోవాల్సిన పరిస్థితి. వచ్చే 42 గంటల పాటు తుఫాను తీవ్రత కారణంగా ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. గాలుల తీవ్రత క్రమేపీ పెరుగుతోంది. అది తీరాన్ని దాటే కొద్దీ దాని ఉధృతి మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్న కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండమన్న హెచ్చరికలు ఉన్నాయి. ఇక విశాఖ నగరానికి సంబంధించినంత వరకు గడిచిన 12 గంటలుగా భారీ వర్షం కురుస్తోంది. కొంత ఎడతెరిపి లేని వర్షం కొద్దిసేపు పడినప్పటికీ మళ్ళీ గ్యాప్ ఇవ్వడం కారణంగా సిటీలో సబ్మెర్జ్ అయ్యే పరిస్థితులు లేనప్పటికీ కూడా ఎక్కడైతే జ్ఞానాపురం లాంటి లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయిన పరిస్థితి ఉంది. ఇక చుట్టుపక్కల లోతట్టు ప్రాంతాలు, నేషనల్ హైవేలపైన అనేక చోట్ల ప్రవాహం కనిపిస్తోంది. ఇక వర్షాల ఉధృతి మరింత పెరిగే ప్రమాదం ఉంది. ఇప్పటికే 8 నుంచి 14 సెంటీమీటర్ల మధ్య వర్షపాతం నమోదవుతున్న కారణంగా
ప్రజలు కొండవాలి ప్రాంతాల ప్రజలు పూర్తిగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని అధికార యంత్రాంగం సూచిస్తోంది. ఇప్పటికే కొండవాలి ప్రాంతాల్లో సెన్సిటివ్ జోన్లను హైపర్ సెన్సిటివ్ జోన్ అని గుర్తించి అక్కడ ఉన్న ప్రజలను ఫోర్స్ఫుల్గా పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ఓవరాల్గా గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎలాంటి విపత్తులైనా ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉంది. మరోవైపు ఈపీడీసీఎల్ కూడా అదనంగా మ్యాన్ పవర్ను సంసిద్ధం చేసుకుంది. ఎలక్ట్రికల్ పోల్స్ అన్నింటినీ కూడా అనకాపల్లిలో రెడీ చేసి పెట్టారు. అవసరం మేరకు వాటిని అటు కోనసీమ జిల్లాలో కానీ లేకపోతే కాకినాడ కోనసీమ జిల్లాలతో పాటు ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలకు తరలించేందుకు ఈపీడీసీఎల్ వర్గాలు సంసిద్ధంగా ఉన్నాయి. రాయలసీమ ప్రాంతం నుంచి ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన 6,000 మందికి పైగా విద్యుత్ శాఖ సిబ్బంది ప్రస్తుతం సబ్స్టేషన్ల వారీగా సంసిద్ధంగా ఉన్నారు. ఎలాంటి విపత్కర పరిస్థితిని ఏదైనా డీల్ చేయడానికి 24 గంటల్లో పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకురావడానికి రెడీగా ఉన్నట్టుగా విద్యుత్ శాఖ చెప్తోంది. ఓవరాల్గా తుఫాను తీరానికి సమీపించే కొద్దీ దాని ఉధృతి పెరగబోతోంది. ఇప్పటికే గాలుల వేగం మరింత పుంజుకుంటుంది. ప్రస్తుతం విశాఖపట్నంలో గాలుల తీవ్రతను మనం చూడవచ్చు. ఇక షోర్లో తీవ్రత మరింత ఎక్కువ ఉంది. తీరానికి వెలుపల అవతల కూడా గాలుల ఉధృతి క్రమేపీ పెరుగుతోంది. వర్షాలు కూడా ఊపందుకోబోతున్నాయి. ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితులు మరికొద్ది గంటల్లోనే తీవ్ర రూపం దాల్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఐఎండీ ఎప్పటికప్పుడు ఈ తీవ్ర తుఫాను యొక్క గమనాన్ని చాలా క్లోజ్గా మానిటర్ చేస్తోంది. ఇప్పటికే ఢిల్లీ నుంచి మరికొద్ది సేపట్లో ఒక బులెటిన్ రిలీజ్ కాబోతోంది. ఎగ్జాక్ట్గా ట్రాక్ ఎక్కడెక్కడ ఈ తుఫాను తీరాన్ని దాటిపోతుంది అనేది స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికున్న అంచనాల ప్రకారం కాకినాడకు దక్షిణంగా కోనసీమ జిల్లాకు సమీపంగా ఇది తీరాన్ని దాటే అవకాశం అయితే కనిపిస్తోంది. ట్రాక్ వచ్చిన తర్వాత దీనికి సంబంధించిన క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. భోగి. ఓకే, థ్యాంక్ యూ రవిచంద్ర.